హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే చూడరు వెనక జనరేటర్ పెట్టరికి చేస్తుర్రు. మన బావ అయితే వచ్చేసిండు. మన ఈ అన్నలు అయితే డెకరేషన్ ఇట్లా చేస్తుర్రు. ప్రేమ్ కుమార్ అన్న, మెయిన్గా మన కుమార్ అన్న ఎస్ఎస్ఎన్ యూత్ లీడర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కాడ నుంచి. అభిలాష్ బాయ్ అయితే ఇప్పుడు వెల్కమ్ టు ఇండియా కాదు, ఎస్ఎస్ఎన్ బాయ్స్. మన సాలేగాడు అయితే ఇంతకుముందు కుల్ఫీ తినిపించినాడు, ఈడే కరోడు ఇప్పుడే పెడతాడు, పిన్నిట్లో పెడతాడు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇవిడన్నా శ్యామన్న, మన డిజైనింగ్ శ్యామన్న శ్యామనుడు. మన మన విలాస్ అన్న అరేబియన్ క్లాసిక్ నైట్ ఓనర్, మన మండి ఓనర్ అన్న. ఇడు లైట్ తిప్పుతాడు, ఎట్టుంటది. అబ్బుల్ బాయ్, రాకేష్ అన్న యూత్ లీడర్. మన బ్యాండ్ కూడా ఇప్పుడే వచ్చేసారు అనుకో. మన భరత్ అన్న చిన్న చిరునవ్వు ఇస్తాడు, నవ్వు రాకున్నా కానీ. పాట 25,000 రూపాయలు. సోనాలి శంకరమ్మ గారి పాట 25,000 రూపాయలు. బండమ్మ మనం ఫిక్స్ అయ్యింది. గణేష్ మండలి వద్ద 2024లో లడ్డు వేలం పాట వేయడం జరిగింది. ఉండేటి సాయి కృష్ణ గారు 33,000 రూపాయలకు లడ్డు వేలం పాటలు గెలుచుకోవడం జరిగింది. అలానే మన లక్ష్మీ అమ్మవారి విగ్రహం వేలం పాటలో గెలుచుకున్నది కొడిపల్లి మహేష్ గారు. ఎంత ఉండేది 17,000 రూపాయలకు కొడిపల్లి మహేష్ గారు లక్ష్మీ అమ్మవారి విగ్రహం వేలంపాటలో గెలవడం జరిగింది. అలానే అరిగల విలాస్ గౌడ్ గారు 10,500 రూపాయలకు నోట్ల మాల వేలంపాటలో గెలుచుకోవడం జరిగింది. కావున అందరూ గమనించాలి, వచ్చే సంవత్సరం ప్రభుత్వ వినాయకుడిని పెట్టి 10 రోజుల ముందు. A few moments later. కమిటీ మన చైర్మన్ మన భరత్ అన్న ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతాడు. ఇవాళ బాగా కొంచెం కోపంలో ఉన్నాడు. ఏమైనా మరి కోపంలో వస్తాము, మన టెంకాయ మీద ఇస్తాడేమో. A few moments later. వినాయకుడిని తీసుకోవు. హల్లెలూయా స్తుతి మహిమ.
A few moments later. సరే మంచిగా ఎంజాయ్ చేద్దామని ఎవరైనా చెదరాస్తాను అనుకుంటే అరే 51 100 కంటే దిక్కులేదు ఇక మళ్ళీ ఏమైంది లెక్కలు ఏమైంది మీరు కమిటీ పైసలు మిగిలినవి మీరు తిన్నారు మీరు బ్యాండ్కి అంత చెప్పారు మీరు బ్యాండ్కి ఇంత చెప్పిన అనేటోడే కానీ ఒకరోజు వచ్చి మరి డెకరేషన్ చేద్దాం అరే మరి ఇక్కడ లైట్ పెడదాం మరి ఇక్కడ దండాలు కడదాం అనేటోడు ఎవరు లేరా చూసేదాకా సోమలింగానికి వచ్చినాక రావాలి ఇట్లున్నాయా బతుకు ఎవరి ఫోటో తీసుకుంటే వాడి కాలం మీద పడుతుంది అన్నట్టు మా బాధలు మాకున్నాయి చూసేటానికి ఏం తెలిస్తే చేసేటోడికి వెళ్తుంది బాధ గాలికి ఏం తెలుసు గంధపు వాసన అని గాలికి ఏం తెలుసు గంధపు వాసన అని చేసేటోడికి తెలిస్తే చూసాడు ఇక్కడ చేసేటోడు ఏమో పడతలేడు లాస్ట్ వాడు వచ్చిన కూడా హైలైట్ అవుతాడు అరే మైక్ పాటలేటు పెద్ద ఏమంటుందంటే ఇక మా పెద్దబాబు పేరు గుర్తు చేసింది ఆయన వినాయకుడు ఉన్నప్పుడు షెడ్ మొదలు పెడితే షెడ్ అయిపోయాక ముందటోని నడిపించేటోడు చిలగాని రమణయ్య అంటేనే ఫేమస్ ఈ ముందట ఈ చక్రం పూల చెట్టు బతుకున్నదంటే ఆయననే కారణం ఆయననే పెట్టిండు పెద్దమ్మ అబద్ధం చెప్పినా ఈడనే ఉండే మా పెద్దమ్మ ఈ చక్రం పూల చెట్టు పెట్టింది అయినా ఒక చిన్న కొట్టనం నడుస్తూనే ఉన్నది అమ్మ నడుస్తూనే ఉన్నది పాట ఏదో నడుస్తుంది నీ అమ్మ డాన్స్ వేసేటోడు ఎప్పుడో ఎగిరేటోడు ఎప్పుడో అన్ని చూస్తారు చూసేటోళ్ళు అందరి అన్ని చూస్తూనే ఉంటారు ఎవరిని భయపెట్టాలని కాదు అరే ఆ గల్లీలకు వినాయకుడు పట్టుకోమని ఎంతసేపు కొట్లాడోడే లేడు ఇక ఎవరి తిరుగుతాడు పట్టుకోవాలి అన్నట్టు ఇక పరిస్థితి A few moments later. 2 అవుతాను ఫ్రెండ్స్ టైం అయితే ఇంకా వచ్చాడు ఉన్నాయి చూద్దాం ఆడ వరకు ఉన్నాయి లాస్ట్ వరకు ఉన్నాయి ముందు కూడా చూపిస్తా పోయినసారి డ్రైవరు మాకేం చేసిండే మల్లన పట్టాలనే అని చెప్పి మా ట్రాక్టర్ మధ్య నడిచిపెట్టి పోయిండు ఫీల్ అయ్యి పాపం మల్లన పట్టాలనే అంటే మామూలు ఇల్లు అన్ని వినాయకులే ఫ్రెండ్స్ మొత్తం ఘోరమైన ఉన్నాయి ఉన్నాయి 70 వినాయకులు ఉన్నాయైతే 35 వాడే మా బెల్లంపిల్ల కనుక 80-90 వినాయకులు ఉన్నాయి కావచ్చు అవ ఈ లొల్లిగూడు అందే ఆల్రెడీ ఒక నిమజ్జనం చేసే ప్లేస్ కూడా చూపిస్తా ఇప్పుడు ఒక్కొక్కటి మూవ్ అవుతుంది టైం వచ్చేసరికి అయితే 2:15 అవుతుంది. A few moments later. తమ్ముడు మీకు ఒకసారి అందరు లేవాలి పండుకున్నాను గట్టిగా. A few moments later. నువ్వెందుకు లేపుతారా ఇక అది లేపుకుంటారులే అట కాదు ఆయనకి ఏదో కుదరం అని అది తెలియదు కుక్కనే చేసిన రేపు పొద్దున ఎత్తుకుంటుంది తెలుసా పంట అంటే మావాడైతే వండుకొని ఇస్తలేడు పొద్దున 4:30 అవుతుంది మళ్ళీ ఈయనలే నీకు పనులేవా ఎందుకు ఇంతసేపు వినాయకులు నిమజ్జనం చూడాలనా తమ్ముడు నువ్వు పొద్దున హోటల్ ఇవ్వాలన్నా లేదా నీ చెప్పుల బండి ఈ సంకల్ చింపిన బండి కనబడుతుంది మొత్తం నీకు అర్థమైతే లేదు అర్థమైందా అయ్యో ఎంత వలుగుతాను మరి జబ్బలు కాదు మొత్తం వలిగిపోతాను
మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. నిజం చెప్పు 25-30 రూపాయలు అది. 50 రూపాయలు. చెప్పు మరి 50. మళ్ళీ లేకపోతే ఏంది అది జబ్బాలని వలిగిపోతాయి ఎక్కడన్నా. ఇక మా టీచర్ చూడు నువ్వు లేపు అట్లే నా లెక్క వచ్చాయి. టైట్ లేదా? ఏ మా టైట్ ఎందుకు అనుకో కొంత పెద్ద సైజ్ తీసుకోవచ్చుగా. ఏ తమ్ముడు యూట్యూబ్ స్మార్ట్ బాయ్ నిద్ర లేచిన కళ్ళు తుడుచుకుంటాను. అప్పుడేమో గణేష్ అన్న తోపు అది అన్నాడు పెట్టి అన్నాడు మా అంజి తమ్ముడు లేవురా ఎందుకు ఆయన 5 అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా మన అయితే రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మనది 5 అవుతుంది. వాళ్ళంతా నిద్ర మత్తులకి వెళ్ళి ఇప్పుడే ఒక్కొక్కరు లేచిండు. ఇక మా తమ్ముడు ఒరిగిండు దానికి. ఇగో 5 అయితే అవుతుంది, మార్నింగ్ 5 అవుతుంది. అందువల్ల అయితే లిఫ్టింగ్ చేస్తారు. అది కూడా మన పక్క బస్సు వాళ్ళది, మన ఫ్రెండ్స్ది. అది కూడా ఇక నెక్స్ట్ అయితే మనదే. ఇదే మన గల్లీగా గణేష్. 5 అవుతుంది ఇప్పుడైతే టైము. అవ ఇంకా లేట్ ఉన్నాయి, ఇంకా మన తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి. ట్రైన్లో పెట్టడానికి అయితే దింపుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు. చలో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమే హనుమాన్ ఉన్నాడు వెనుక. పోవాలి, ఇంకా పోవాలి. కొంచెం ముందు ఆపేసుకో ఇక చూడు నాగరేడి తీస్తానమ్మా తీస్తానా మరి అడైతే మొత్తం మరి మొత్తం మన నిమజ్జనం అయిపోయేసరికి అయితే టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇక ఇంటి పోయేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. 5:20 అవుతుంది. నెక్స్ట్ వాక్లో అయితే వెళ్తాం ఫ్రెండ్స్. బాయ్.